మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ కౌబాయ్ సినిమా కొదమసింహం మళ్ళీ థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. 1990లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత ఈ నెల 21వ తేదీ ప్రత్యేక రీ రిలీజ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఓ ప్రెస్ మీట్ జరిగింది. చిరంజీవి వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా ప్రత్యేక వీడియో ద్వారా తన మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, కౌబాయ్ సినిమాలు నాకు చాలా ఇష్టం, కానీ అలాంటి సినిమాల్లో నేను నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అప్పటికే కృష్ణగారి మోసగాళ్లకి మోసగాడు క్లాసిక్ హిట్. ఆ తర్వాత మరో కౌబాయ్ సినిమా చేయడం అంటే పెద్ద రిస్క్. నిర్మాత కైకల నాగేశ్వరరావు గారి ద్వారా దర్శకుడు మురళీమోహన్ రావు గారు కథ చెప్పగా బాగానే నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాను. నేను తొలిసారి గడ్డం పెంచి నటించిన సినిమా కూడా ఇదే అని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు చేసిన సుడిగాలి పాత్ర తనకు ఫేవరెట్ అని మెగాస్టార్ అన్నారు. ఆ పాత్రను మోహన్ బాబు తప్ప ఎవ్వరూ ఆ రేంజ్లో చెయ్యరని ప్రశంసించారు. లెజెండరీ నటుడు ప్రాణ్తో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టమని తెలిపారు. రాజ్ కోటి సంగీతం, ప్రభుదేవా కొరియోగ్రఫీ సినిమాకు ప్రత్యేక హైలైట్స్గా నిలిచాయని చెప్పారు. ఒక పాటలో గోడపైకి ఎక్కుతూ డాన్స్ చేసిన సీన్ను హాలీవుడ్ సినిమా నుండి ప్రేరణ తీసుకుని చేశామని, అప్పట్లో ఆ సీన్ అందరినీ ఆశ్చర్యపరిచిందని చిరంజీవి గుర్తు చేశారు. ఇంకా ఓ ఫన్నీ మెమరీని కూడా షేర్ చేసుకున్నారు. చిన్నప్పుడు చరణ్కు భోజనం పెట్టాలంటే కొదమసింహం క్యాసెట్ వేయాల్సిందే, అది పెట్టగానే వాడు అన్నం తినేవాడు అని చిరంజీవి నవ్వుతూ చెప్పారు. చివరగా ఈ తరం ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను థియేటర్లో ఆస్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.